నమస్కారం. శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు, మీ రాశి వారికి రాజపూజ్యములు, ఆదాయ వ్యయముల వివరణ. ఇప్పుడు ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాంశములు. ధనుస్సు రాశి వారిది మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి మూలా నక్షత్ర ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యం, 5 అవమానం. ఈ విధంగా ఉంది. మే 15 నుండి గురు సంచారం 7వ స్థానంలో, శని సంచారం 4వ స్థానంలో, మే 18 నుండి రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా గురు ప్రభావం చేత వివాహం కాని వారికి తొందరగా శీఘ్రంగా వివాహం కుదిరి వివాహాలు కలిగేటువంటి అవకాశం ఉంది. సంతానం అనుకూలాలు అవుతాయి. విద్యార్థులకు మంచి విద్యను, అంటే మంచి బోధకమైనటువంటి స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ అందుబాటులోకి వస్తాయి. శని అర్ధాష్టమ సంచారం వలన, 4వ స్థానం వలన తల్లిపరమైనటువంటి, అంటే రాశి వారికి సంబంధించినటువంటి తల్లిపరమైనటువంటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మరియు తృతీయ రాహు, 9వ కేతు ప్రభావం చేత యాత్రాయోగం ఉండేటువంటి అవకాశం ఉంది. మరియు గురు ప్రభావం చేత అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం, వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం, దంపతుల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం, అన్ని అనుకూలాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోవాలన్నా శని జపాలు మరియు వెంకటేశ్వర స్వామి ఆరాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రభావం చేత కుటుంబం విషయంలో కానీ, స్థిరచరాస్తుల విషయంలో కానీ సమస్యలు లేకుండా అనుకూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.